లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकां. नवचम्पकपुष्पाभा नासादण्डविराजिता ताराकान्तितिरस्कारी नासाभरणभासुरा. नवचम्पकपुष्पाभा नासादण्डविराजिता. నవచంపక అంటే సంపెంగ పువ్వు వలె అని అర్థం అండి. అలాగే నాసాదండ నాసికతో విరాజిత విరాజిల్లుతుంది అంటే ఆ శ్రీదేవి ఆ అమ్మవారు యొక్క నాసికం అంటే ముక్కు సంపెంగ పువ్వు వలె ఉన్నదని దీని భావము. సంపెంగ పువ్వు వంటి నాసికతో శ్రీదేవి బాసిల్లుతున్నదని భావము చేత ఆ దేవదేవిని నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని స్తుతించబడుచున్నది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారాకాంతి అంటే తారల యొక్క కాంతి, తిరస్కారి అంటే దానిని కూడా వెలవెలబోవుచున్నట్లు అంటే హరింపచేస్తున్నట్లు. అది ఏంటి? నాసాభరణ భాసురా. నాసాభరణ అంటే అమ్మవారు ధరించిన ఒక ఆభరణం, అడ్డభాస అనే ఒక ఆభరణం. భాసురా అది ఇంకా ఎక్కువగా తారల యొక్క కాంతి కంటే కూడా ఎక్కువగా అమ్మవారు ధరించిన ఒక ఆభరణం ప్రకాశిస్తుందన్నమాట. లోకైక జననైన ఆ జగన్మాత ధరించినట్టి ఒక హారం, ఒక ఆభరణం, అది అడ్డబాస అనే ఒక ఆభరణం తారల యొక్క కాంతి సైతం కూడా వెలబోవునట్లు. అంటే ఒక వస్తువు కానీ ఏదైనా బాగా కాంతివంతంగా ఉందనుకోండి, దాని పక్కన ఇంకొక వస్తువు అంటే లైట్ వేసామనుకోండి ఎంత కాంతి తక్కువగా ఉంటుంది కదా. అలా ఆ తారల యొక్క కాంతిని సైతం కూడా అమ్మవారు ధరించినటువంటి ఒక ఆభరణం చేస్తూ ఆ అమ్మవారి యొక్క ఆభరణం ప్రకాశిస్తుందని ఈ నామం యొక్క భావం. అందుకే ఆ జగజ్జననిని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని స్తుతిస్తున్నాము. 8వ శ్లోకం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణపూర మనోహర అంటే చెవులకు, కర్ణ అంటే చెవులు, చెవులకు ధరించినవి మనోహరమును కలిగించుచున్నవి. అవి ఏంటి అంటే కదంబ మంజరీ క్లుప్త, పూల గుత్తులు అమ్మవారు చెవులకి ధరించిందంటండి. అవి చాలా మనోహరమును కలిగించుచున్నవంట. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. సర్వేశ్వరి అయిన ఆ శ్రీదేవి చెవులకు ఆభరణములుగా ధరించినట్టి పూల గుత్తులు అతి మనోహరమును కలిగించుచున్నవి అనున్నది ఈ నామము యొక్క భావం. అందుకే అమ్మవారిని కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అని స్తుతిస్తున్నాము. తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఈ సమస్త జగత్తుకు మూలమైన శ్రీదేవి చెవికి దిద్దులుగా సూర్యచంద్రులు బాసిల్లుతున్నారు. వారిరువురిని
చెవుల దిద్దులుగా శ్రీదేవి ధరించినది కనుకనే ఈ నామము అందు తాటంక యుగళీభూత తపనోడుప మండల అని ఆ అమ్మవారిని స్తుతిస్తున్నాము. ఈరోజు 7, 8 శ్లోకాలకి అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5, 6, 7, 8 శ్లోకాలని 2 సార్లు పారాయణ చేద్దాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభానాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. మరొకసారి ఈ 4 శ్లోకాలని పారాయణ చేద్దాము. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభా నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఓం శ్రీమాత్రే నమః.